ఓహో, పన్నీర్ కూర అయిపోయిందా? ఆయిల్ వేసి మసాలా ఏం మసాలా? కొబ్బరి, అచ్చా, టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొబ్బరి, కొత్తిమీర, కొబ్బరి పొడి, ఇంకా పుదీనా పేస్ట్. అచ్చా, పుదీనా పేస్ట్, అల్లం తెల్లగడ్డ, ఇంకా బిర్యానీ మసాలా అదేసి తేజ్పత్ర, ఇలాచీ, లాంగ్ వేసేసి బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికినాక బాగా ఉడికిందా? ఉడికింది. వాటర్ వేసేసి బాగా ఉడకబెట్టాలి. ఉడికేసినాక పన్నీర్ వేసేసేయాలి. పన్నీర్ ముక్కలు ఇంత కట్ చేయాలి. అంతేనా? అంతే. ఈ బేబీ ఆలుగడ్డలు ఉడకబెట్టినాము. ఎంతసేపు ఉడకబెట్టినాము? సీటీలు ఎన్ని సీటీలు ఇవి? 5 సీటీసా? దీని తాలింపా లేకపోతే ఇట్లనేనా? దీనికి ఫోక్తో కొంచెం పోక్ చేసి దాంట్లో కట్ చేయాలా? ఓకే. చాకా? ఒక్క నిమిషం. ఇది తెగుతుంది. ఇది తక్కువ చేసి ఎన్ని సీటీలు పెట్టినా మమ్మీ మనము? 5. చిన్న గ్యాస్ ఆన్ చేసి బుజ్జిబుల్లి కుక్కర్లో వేసి ఇవి వేసేసి ఆలుగడ్డలు కడిగేసి బాగా 1.5 గ్లాస్ వాటర్ వేసి 5 సీటీలా? 5 సీటీలు వేసేసి దీనికి తొక్కు అంతా తీసేసి బొక్క గిన్నెలో వేసి 2గా తరిగేసినాం. ఒక్కొక్కటి 2గా తరిగేసినాం. 2 ముక్కలైనాయి. ఫస్ట్ మనం నూనె వేయాలి కదా? ఫస్ట్ నూనె ఎన్ని వేయాలా? 2-3 స్పూన్లు నూనె వేసేసి హాఫ్ స్పూన్ ఉప్పు, పన్నీర్ కూడా తీస్తున్నా దీంట్లో. పన్నీర్ కూడా వేయాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నా.
నేను ముట్టిగానే వేస్తాను. ఆయిల్ వేసి జీలకర్ర వేసేసి ఆలుగడ్డలు వేసేసి అప్పుడే మసాలాలు కూడా అప్పుడే వేసేసేయాలి మనము. పసుపు హాఫ్ చెంచా, కారప్పొడి 3 చెంచాలు, ధనియాల పౌడరు 3 చెంచాలు, పసుపు చిటికెడ వేసినాం. పసుపు, కారప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేయలేదు కదా ఇంకా, వేసేసినాం అప్పుడప్పుడే. ఉప్పు 1 చెంచా. కొంచెం ఆయిల్ వేసి ఇంకా వేస్తే బాగుంటుందేమో, పీల్చుకుంటుందా. చాలా మంది ఎట్లా వేస్తారంటే ఇది బాగా ఫ్రై అయితే రెడ్గా, ఫుల్ బాగా రెడ్ ఫ్రై అయితే రెడ్గా ఫ్రై అయితే భలే ఉంటాయి టేస్ట్. అచ్చా తినేదానుకుంటా కానీ ఆరోగ్యానికి అవునా. అర్థమైంది. తినేదానికంటే అట్లానే మంచిగా అయిపోయింది కదా. ఇంకా రైస్ కూడా అయిపోయిందేమో. రైస్ కూడా అయిపోయినట్టుంది ఫుల్. అర్థమైంది. మసాలా కచ్చ కూడా వేసి. ఓకే. అయిపోయింది. ఇంకా కొత్తిమీర కొంచెం వేసేస్తే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర పేస్ట్ వేసి. కొత్తిమీర పేస్ట్ దీంట్లో తాలింపులో పేస్ట్ వేయాలి. కొత్తిమీర కొంచెం పైన కనపడుతుంటే బాగుంటుంది ప్రెజెంటేషన్. కొత్తిమీర అయిపోయిందా? ఉన్నట్టుంది. పేస్ట్ ఉంది. ఇటుపక్కేమో బేబీ ఆలుగడ్డ ఫ్రై, బటర్ ఉప్పు కారంలో ధనియాలు పొడేసి, ఇటుపక్కేమో పనీర్ మసాలా కర్రీ.